ఇక ఈ కాలేజ్లో చదవాలంటే నీట్ ఎగ్జామ్లో ఎంత ర్యాంక్ వచ్చి ఉండాలి ఇప్పుడు చూద్దాం. ఓకే, సో మన క్యాస్ట్ ఆధారంగా మనకి ర్యాంక్స్ అయితే ఈ పాటికి ఇచ్చేసారు. సో మనం మేల్ ఫీమేల్ బట్టి కూడా మనకి సో కొంచెం ర్యాంక్స్ డిఫరెన్సెస్ కూడా ఉంటాయి కదా. మీరు కనుక ఓసీలో అబ్బాయిలు అయితే 1,84,636 లోపు, అమ్మాయిలు అయితే 1,84,479 లోపు, బీసీఏ అయితే 3,07,668 లోపు, అమ్మాయిలకు వచ్చేసి 3,09,357 లోపు. ఇక బీసీబీ కేటగిరీ అయితే 2,12,470 లోపు అబ్బాయిలకి, అమ్మాయిలకు వచ్చేసి 2,12,028 లోపు అయితే ర్యాంక్ రావాలి. ఇక బీసీసీ అయితే కనుక అమ్మాయిల డేటా అయితే అవైలబుల్గా ఉంది. 3,02,648 లోపు అయితే ర్యాంక్ రావాలి. ఇక బీసీడీ కేటగిరీలో అబ్బాయిలు అయితే 2,07,892 లోపు, అమ్మాయిలకు వచ్చేసి 2,08,900 లోపు అయితే ర్యాంక్ రావాలి. బీసీఈ కేటగిరీ అయితే అబ్బాయిలకి 2,15,217 లోపు, అమ్మాయిలకు వచ్చేసి 2,16,612 లోపు. ఇక ఎస్సీ కేటగిరీ అయితే 3,16,888 లోపు అబ్బాయిలకి, 3,02,316 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఇక ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే 2,73,811 లోపు అబ్బాయిలకి, ఇక 2,77,393 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలండి. నేను ప్రొవైడ్ చేసినవన్నీ కూడా మోస్ట్లీ మనకి తెలంగాణలో నేను చేసిన కాలేజెస్ అన్నీ కూడా 2024 ఫేజ్ 2 యొక్క క్లోజింగ్ ర్యాంక్స్. ఓకేనా, ఈ ర్యాంక్స్ ఆధారంగా మీ క్యాస్ట్ బట్టి మీకు ఎంత ర్యాంక్ వచ్చింది, సో ఈ కాలేజ్లో నాకు సీట్ వస్తుందా రాదా అనేది మీరు కాస్త ఎస్టిమేట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ని అయితే సంప్రదించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.